గుడ్ మార్నింగ్ డే లీడర్స్ అందరికి. రియలీ చాలా ఫెంటాస్టిక్. ఇందాక శ్రీనివాస్ వడ్డేమాన్ సార్ మా అప్లైను, దాస్ సార్ మా మెంటరు. నిజంగా చెప్తున్నా కదా, వాళ్ళు చెప్పింది ఏవైతే ఉందో తూచా తప్పకుండా ఫాలో అయితే మీరు ఖచ్చితంగా డియూసీడ్ అవుతారు, 100% బిఎం సిమ్మర్ అవుతారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా మీ అందరికంటే గుర్తుపెట్టుకోండి. సార్ వాళ్ళు చెప్పేది ఆల్మోస్ట్ 2 hours నుంచి వాళ్ళ గొంతు పొంగ మొత్తుకుంటారు వాళ్ళు. ఎందుకు? రీజన్ ఏంది? మన జీవితంలో మన బాగు గురించి ఆలోచించే ఏకైక వ్యక్తులు పేరెంట్స్ మాత్రమే. మనం అనుకుంటాం 100% అది. కానీ పేరెంట్స్ దగ్గర మనకు అవకాశాలు అయితే ఉండవు. ఏదంటే ఎకరం అమ్మొచ్చు, బంగారం అమ్మొచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. కానీ అవకాశాలు లేవు బయట వాళ్ళకి. మన అవకాశాలు కొత్త మనం క్రియేట్ చేసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను గోల్డ్ వర్క్ చేసుకుంటా ఫుల్ టైం. ఈ గోల్డ్ వర్క్ కి నేను నా సొంత డబ్బులు పెడితేనే, పెట్టుబడి పెడితేనే పని అవుతుంది. కానీ వెస్ట్ హైబ్రిడ్స్ కి పెట్టుబడి డబ్బులు కాదు. వెస్ట్ హైబ్రిడ్స్ కి పెట్టుబడి ఒకటి ఏంటంటే ఓన్లీ టైం మాత్రమే పెట్టుబడి. ఈ టైం ని కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకొని, ఇక్కడ సార్ వాళ్ళు చెప్పే మాట ఏంది, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయమంటారు? గోకరం మీటింగ్ అంటారు. మీరు ఒక్కసారి ఆలోచించుకొని, ఎక్కువసేపు మాట్లాడలేను. ఇక్కడ షాద్నగర్ మీటింగ్ టీమ్ మీటింగ్ ఉంది ఇప్పుడు. మీటింగ్ టికెట్ ప్రమోషన్ గురించి వెళ్తున్నాం స్పెషల్ మేము షాద్నగర్ ఇప్పుడు. మీ అందరికి ఏం చెప్తున్నా డియర్ లీడర్స్ అంటే, ఒక పెన్ను పేపరు నీట్ గా తీసుకోండి. ఒక పెన్ను వైట్ పేపర్ తీసుకోండి, ఒక పెన్ను తీసుకోండి. మీ లైఫ్ లో ఇప్పటి వరకు ఎన్ని సాధించారు మీరు? అంటే ఎసెట్స్ ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, ఈ రెండు రాసుకోండి. అప్పులు రాసుకోండి, మీ సంపాదన రాసుకోండి, రాసుకోండి. లేదు సార్ మాకు ఆస్తులు అయితే లేవు, ఓన్లీ ఖర్చులు అవుతున్నాయి, క్లియర్ గా లైఫ్ అంతా గింతే ఉంది అనిపించింది అనుకో, మీరు ఏం చేయాలంటే మీ లైఫ్ లో మీకు ఏమైతే ఫ్యూచర్ లో కావాలో ఆ డ్రీమ్స్ రాసుకోండి. బాగా అర్థం చేసుకునే మాట. మీకు పేపర్ తీసుకుని మళ్ళీ సెకండ్ పేపర్ తీసుకొని ఫస్ట్ అప్పులు రాసుకోండి, సంపాదన రాసుకోండి. రెండో పేపర్లో ఏం చేస్తారంటే మీ డ్రీమ్స్ రాసుకోండి. ఇది నా లైఫ్ కాదు నాయన, నా లైఫ్ లో బిగ్గెస్ట్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. శ్రీనివాస్ వడ్డేమాన్ సార్ 1 లక్షల ఇన్కమ్ తీసుకోవాలి, దాస్ సార్ లాగా ఇంకా 15 లక్షల ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలి, ఒక బ్యూటిఫుల్ ఇల్లు తీసుకోవాలి, ఒక బ్యూటిఫుల్ బెంజ్ కార్ తీసుకోవాలి. మీ మైండ్ లో కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ని చూసినప్పుడు ఏ మనిషికైనా, అది కూడా మనిషికే, నాటు జంతువులు, మనుషులకు మాత్రమే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే నాకు ఇది సాధించాలి, ఇతరులాగా నేను కావాలి అని ఖచ్చితంగా అనిపిస్తుంది అందరికీ. కానీ మనకేమైతే ఇవి అనిపించదు, మనసులో అనిపిస్తుంది. కానీ ఎట్లా నెరవేరాలో తెలియదు, ఎట్లా నెరవేర్చుకోవాలో తెలియదు అందరికీ. అందుకే రెండో పేపర్ లో మీ లైఫ్ లో కావాల్సిన డ్రీమ్స్ రాసుకోండి. ఆ డ్రీమ్స్ రాసిన తర్వాత మీ మూడో విషయాన్ని ఏం చేస్తారంటే, మూడో పేపర్ మళ్ళీ బ్యాక్ సైడ్ తీసుకోండి. రెండో పేపర్ బ్యాక్ సైడ్ తీసుకోండి. 6,000 రూపాయలు రాసుకున్నాడు. 6,000 రూపాయలు. ఈ 6,000 రూపాయలు నేను సేవ్ చేసుకుంటే నా డ్రీమ్స్ నెరవేరుతాయా? లేదు సార్ 6,000 రూపాయలు ఏం ఖర్చు అయితే సార్, ఇందా శ్రీనివాస్ వడ్డేమాన్ అయిపోయింది ఆల్రెడీ. మన చిన్న దావత చేసిన 6,000 రూపాయలు దేనికానో, సాయంత్రం మర్చిపోయి చుట్టాలు వచ్చారు అనుకో, ఆ పెద్ద బాటిల్స్ కి అయితే నాకు తెలిసి 10,000 పైన. ఓకేనా? అది ఖచ్చితంగా సరిపో. ఎందుకంటే సాయంత్రం వచ్చిన వర్షం పోదంటే సాయంత్రం వచ్చి చుట్టాలు పోరంట. ఇది సామెత ఉంది ఆల్రెడీ. మీరు సాయంత్రం చుట్టాలు వచ్చినారనుకో ఖచ్చితంగా మినిమం 10,000 బుక్క పడతాయి ఈజీగా. అందుకని మీ ఏమంటారంటే మీ సెకండ్ పేజ్ లో బ్యాక్ సైడ్ ఏం చేస్తారంటే 6,000 రూపాయలు నీట్ గా రాసుకొని మీ లైఫ్ లో డ్రీమ్స్ అనేది నెరవేరుతాయా, లేకపోతే 6,000 రూపాయలతో ఏమైనా ఫుల్ఫిల్ చేసుకునే ఛాన్స్ మీకు ఉందా? ఒకసారి ఆలోచించుకోండి. ఇది ఆలోచించుకుంటే లేదు సార్ ఫుల్ఫిల్ కాదు సార్, 6,000 రూపాయల చిన్న అమౌంట్, నా డ్రీమ్స్ కి చాలా చిన్న అమౌంట్ అది. నేను ఈ నాలెడ్జ్ తీసుకొని ఏమంటున్నా, ఈ 6,000 రూపాయలు పెట్టుకొని గోక్రౌండ్ మీటింగ్ వచ్చి నాలెడ్జ్ తీసుకోండి. ఎందుకంటే మోర్ నాలెడ్జ్ ఈక్వల్ టు మోర్ సక్సెస్. ఇప్పుడు మీకు ఒక చిన్న పేజ్ చూపిస్తే మీ అందరూ చూసి చెక్ చేసుకోండి. ఇది ఒక బుక్ లో ఉన్న పదం, మనం చెప్పిన పదం అయితే కాదు, క్లియర్ గా చాలా వాల్యుబుల్ వాటిది. ఓకేనా? ఇది కనిపిస్తుంది అందరికి అనుకుంటా, హైలైట్ చేసినమాట. నువ్వు ధనికుడివి కావాలంటే నువ్వు డబ్బున్న వారితో లేదా నువ్వు ధనికుడు అవ్వడానికి సహాయపడగల వారితో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవాలి. ఇది రాసింది ఎవరు అంటే రాబర్ట్ కియోసాకి. రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ తర్వాత వచ్చి సెకండ్ వర్షన్ మనకి ఇది బిజినెస్ కూడా బుక్ ఉంటది. ఈ బుక్ లో చెప్పే మాట అదే. ఈ బుక్ లో ఏమంటారు అంటే నువ్వు ధనికుని కావాలంటే ఒక ధనికుడైన వ్యక్తిని అడుగు. రాబర్ట్ కియోసాకి ఆయన మనకు ఇంతకు ముందు మనకు ప్రెసిడెంట్ గా చేస్తున్నాం, చెప్తారా? ప్రెసిడెంట్ గా చేసిన డొనాల్డ్ ట్రంప్ తో కలిపి మనకు మార్కెటింగ్ రెవల్యూషన్, నెట్వర్క్ రెవల్యూషన్ అనే బుక్ కూడా రాశారు. అంటే ఆయన సలహాదారు. అంటే చిన్న వ్యక్తి కాదు, మహా వ్యక్తి. అమెరికానే ఇప్పుడు అమెరికా దగ్గర ఎవడైనా దాసోహం. అలాంటి దేశానికి ఒక ప్రధానమంత్రి, అంటే ఇప్పుడు ఇక్కడ మన దగ్గర అయితే ప్రధానమంత్రి, అక్కడైతే ప్రెసిడెంట్ తో కలిసి ఒక బుక్ రాశాడు, నెట్వర్క్ రెవల్యూషన్. అలాంటి వ్యక్తి అనమాట ఆయన. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను డైరెక్ట్ చెప్పాలంటే ప్రపంచంలోనే ఫైనాన్షియల్ గా స్ట్రాంగెస్ట్ కంట్రీ ఏది ఉంది అంటే ఓన్లీ అమెరికా మాత్రమే. అందరూ తెలిసిన విషయం. అట్లాంటి అమెరికాకి ఫైనాన్షియల్ అడ్వైజర్ రాబర్ట్ కియోసాకి, ఆథర్. ఆయన రాసిన బుక్ అనమాట. ఇందులో ఉన్నమాట అదే, మీరు ధనికులు కావాలంటే మీ చుట్టాల ఫ్రెండ్స్ అడగండి, ఎవరు నేర్పిస్తారేమో. నేర్పిస్తారంటే అక్కడనే వెళ్ళండి. ఓకేనా?
లేదు సార్ వాళ్ళు నేర్పించే ఛాన్స్ లేదు సార్ అనుకుంటే, ఇక్కడ మీ గో క్రౌడ్ మీటింగ్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్న లీడర్ ఉండో, అప్లయన్స్ అనే వ్యక్తులు ఉన్నారో, వాళ్ళు మీ జీవితంలో మీ డ్రీమ్స్ ని నెరవేర్చుకోవడం కోసం ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తారు. ఆ గో క్రౌడ్ మీటింగ్ చెప్పే వ్యక్తుల వల్ల మళ్ళీ అందరు డివిజన్లు అందరూ వస్తారు అక్కడికి. అట్ ది సేమ్ టైం గ్రేట్ పర్సనాలిటీ, ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లీడర్ సార్, మనకు అందరూ తెలిసే విషయం, డాక్టర్ ఎస్పి బారెల్ సారు. మన ఫ్యామిలీ మొత్తం వచ్చి, విన్నింగ్ టీమ్ స్టాఫ్ అందరూ వచ్చి, నియర్లీ 80 మంది దాకా మన దగ్గరకు వచ్చి మనము ఎట్లా గెలవాలో వచ్చి నాలెడ్జ్ ఇవ్వడానికి వస్తారు. చెప్పండి, నేను పేదోనుకుంటా, నేను 6,000 రూపాయలతో కోట్లు సంపాదిస్తా, 6,000 రూపాయలతో నేను తులం బంగారం కొనుక్కుంటా, 6,000 రూపాయలతో 10 ఎకరాలు కొంటా అంటే ఇంకా మీరు ఆలోచించుకోండి. 6,000 రూపాయలు నాకు తెలిసి దేనికి అనవు. మీ పిల్లోని బర్త్డే చేస్తే కూడా చాక్లెట్ కట్స్ కాదు నాకు తెలిసి, ఒక కేక్ కట్స్ కాదు. మీ కేక్ మీద పిల్లోని ఫోటో పెట్టినా కూడా 3-4 వేలు అవుతుంది ఖచ్చితంగా. అదే కేక్ మీరు ఒక 5 కిలోల కేక్ తీసుకొచ్చి ఫ్రూట్ కేక్ తెచ్చినాం అనుకో, దానికి 6,000 పైన అవుతుంది ఈజీగా. ఇంకా ఆలోచించుకోండి, గంట సేపు తిని వదిలేసేదానికి అంత ఆలోచిస్తే మీరు మీ జీవితంలో మీ డ్రీమ్స్ నెరవేర్చడానికి, మీ అప్లయన్స్ అనే వ్యక్తులు మీ లైఫ్ మార్చడానికి మిమ్మల్ని బలవంతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈరోజు నేను కూడా ఈ విధంగా డీవ్స్ రావడానికి కారణం ఏంటంటే, దాస్ సార్ అయితే నాకు చెప్తున్నా కదా, బీభత్సమైన ప్రమోట్ చేసిండు. సార్ నువ్వు రాకపోతే కనుక నీ జిందగీలో నేను ఫోన్ ఎత్తాను, నీతో మాట్లాడాను సార్ చెప్పిన వ్యక్తి అక్కడ బలవంతంగా ప్రమోట్ చేసిండు. శ్రీనివాస్ వడ్డమాన్ సార్, దాస్ సార్ కానీ. కానీ వాళ్ళు ఎందుకు ప్రమోట్ చేశారంటే, నా జీవితం బాగుండాలని ప్రమోట్ చేశారు వాళ్ళు. హలో, నా జీవితం బాగుండాలని ప్రమోట్ చేశారు కాబట్టి ఈ రోజు నేను కళ్ళ ముందల డీవ్సుడిగా మాట్లాడుతున్నా. ఇప్పుడు మళ్ళీ నేను గోక్రౌండ్ ఎందుకు అటెండ్ అవుతున్న రీజన్ ఏంటంటే, ఒకటే రీజన్, వాళ్ళలాగా నాకు ఇన్కమ్ రాలే, ఇంకా ఆ ఇన్కమ్ నాకు రావాలా. వాళ్ళలాగా నాకు ఇల్లు కాలే, ఇంకా ఇల్లు రాలే, ఆ ఇల్లు నాకు కావాలా. దాసాలాగా బెంచ్ కార్ రాలే నాకు, ఇంకా బెంచ్ కార్ నాకు రావాలా. అంటే నేను ఏం చేయాలా, అవన్నీ రావాలంటే నాలెడ్జ్ నేర్చుకోవాలా. ఆ నాలెడ్జ్ గురించి నేను పోతున్నా. నాతో పాటు వచ్చేది ఎవరు, సినిమాలో డైలాగ్ ఉంది కదా, నాతో పాటు వచ్చేది ఎవరు, నేను సచ్చేది అని చెప్పాను, నాతో పాటు వచ్చేది ఎవరు, నాలో ఎవరు గెలుస్తాం అనుకుంటారు. మీరు రండి ఖచ్చితంగా నాతో పాటుగా, మీ అప్లయన్స్ తో పాటు ఖచ్చితంగా రండి. మీ జీవితంలో మీ బాగు గురించి ఆలోచించే ఏకైక వ్యక్తులు మీ పేరెంట్స్ తర్వాత ఓన్లీ అప్లయన్స్ మాత్రమే. ఈ అప్లయన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి. అప్లయన్స్ కి ఖచ్చితంగా పాదాభివందనం చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తారు కాబట్టిగా. ఓకేనా? అప్లయన్స్ కి ఆల్వేస్ గ్రాటిట్యూడ్ లో ఉండండి, కృతజ్ఞత భావంతో ఖచ్చితంగా ఉండండి. మీ రుణం తీర్చుకోలేసి అంటారు కదా, రుణం ఏమొద్దు, 6,000 రూపాయలు తీసుకురండి సార్ అంతే. మీ రుణాలు మాకేమొద్దు. ఓకేనా? 6,000 రూపాయలు తెచ్చుకొని మీ టికెట్లు అక్కడ కూర్చోండి, భార్య భర్తలు కూర్చొని ఇంకా మంచిది. ఓకేనా? ఖచ్చితంగా మీరందరూ గెలవాలి. మీరందరూ గెలవాలనే ఉద్దేశంతో మేము అన్ని చెప్తున్నాం. ఎందుకంటే మన జీవితం గురించి ఆలోచించే వ్యక్తులు పేరెంట్స్ తర్వాత మనకు ఖచ్చితంగా మన అప్లయన్స్ అని చెప్తున్నా. ఇది 3వసారి మాట రిపీట్ చేస్తున్నాం. శ్రీనివాస్ వడ్డమాన్ సార్, దాస్ సార్ నా లైఫ్ లో లేకపోతే నేను కూడా బంగారం షాప్ లో జర కింద అంటే మొత్తం డౌన్ ఫాల్ అవ్వకుంటూ చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉండే వ్యక్తిని ఈ రోజు ఈ స్థాయిలో ఉన్న కారణం ఏంటంటే ఈ సార్ వాళ్ళు మాత్రమే. నా గురించి బలవంతంగా ప్రమోట్ చేశారు. కొంతమంది అప్లయన్స్ ఇష్టంతో ప్రమోట్ చేస్తారు, కొంతమంది బలవంతంగా ప్రమోట్ చేస్తారు. బలవంతంగా చెప్పేటోళ్ళు మన ప్రేమ గురించి, మన మీద రెస్పెక్ట్ ఉన్న వ్యక్తులు, అంటే నవ్వుకుంటూ చెప్పేటోళ్ళు మన జీవితంలో బావ గురించి చెప్పేటోళ్ళు కాదు. నీ మీద బలవంతంగా చెప్పేటోళ్ళు ఏంటంటే నీ బావ గురించి కోరుకున్న వ్యక్తులు. అందుకే మీరు ఏదైనా టెన్షన్ పడకండి. ఏమంటే 1 గ్రామ్ బంగారం అమ్మినా కూడా 7,500 వస్తుంది. ఇప్పుడు బంగారం రేటు కూడా బాగానే పెరిగింది, టెన్షన్ లేదు. ఓకేనా? ఈరోజు సలీం సార్ అనే వ్యక్తి చూడండి, గోక్రౌండ్ లో వచ్చిన వ్యక్తులు ఈ రోజు డిఎస్సీ అనే ప్రతి ఒక్క వ్యక్తి కూడా గోక్రౌండ్ అటెండ్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకొని వాళ్ళందరూ లైఫ్ మార్చుకోరు. సలీం సార్ స్టోరీ వింటే మీరు అందరూ ఫిదా అయిపోతారు. వీళ్ళైతే వినండి. ఆ సార్ కూడా ఢిల్లీ వెళ్ళి లైఫ్ మార్చుకొని ఈ రోజు బెంచ్ కార్ తీసుకొని ఒక సామాన్యమైన వ్యక్తి, నేను సామాన్యమైన వ్యక్తి అని చెప్పాను, ఇంకా బిలో యావరేజ్ అని చెప్తాను ఇంకా. ఎందుకంటే 29 లక్షల అప్పైన వ్యక్తికి ఏ జీవితంలో అవకాశాలు ఉండవు. ఓ పేదల దగ్గరకు అవకాశం పోతుంది, కానీ అప్లపలందే వ్యక్తి ఏ అవకాశం పోవు. అట్లాంటి వ్యక్తి ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేసి నెలకి 12 లక్షల ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు సారు. బెంచ్ కార్ 80 లక్షల బెంచ్ కారు ఉన్నాడు. ఈ అవకాశం అందరికి ఉంది, బెస్ట్ అయ్యే అవకాశం అందరు సేమ్ ఉంది. కానీ శ్రీనివాస్ వడ్డమాన్ సార్ ఇందాక చెప్పినట్టు ఆలోచన విధానం, మీరు ఆలోచన విధానం పేదగా ఉందాం అనుకుంటారంటే అట్లే 6,000 రూపాయలు దాపెట్టుకోండి, 10 బంగ్లాలు కట్టండి వీలైతే. లేదు సార్ 6,000 రూపాయలు పే చేసి నాలెడ్జ్ నేర్చుకొని మీలా పెద్ద బంగ్లా కడతా అంటే ఇట్లా ప్లాన్ చేసుకోండి. అందుకే 2 పేజీలు మర్చిపోకూరే. నీకు ఇప్పటివరకు ఎంత సంపాదించినో, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఈ 2 అది రాసుకోండి. రెండోది మీ డ్రీమ్స్ రాసుకోండి. ఆ 2వ పేజీ వెనకాల మీ 6,000 రూపాయలతోని ఈ డ్రీమ్స్ అని నెరవేర్చుకొచ్చి రాసుకోండి. ఇవన్నీ పాసిబుల్ అవుతుంది. మీరందరూ ఖచ్చితంగా గెలవగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. గోకర్ణంలో కలుద్దాం అందరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.